హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. సో మే 4th ఇస్ ద డైరెక్టర్స్ డే, మనందరికీ తెలిసిందే. సో కానీ ఆ డైరెక్టర్స్ డే ఫంక్షన్ ఆగడం జరిగింది. ఎందుకు జరిగింది అన్నది మనందరికీ తెలిసిన డైరెక్టర్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ డైరెక్టర్స్ డే. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ డైరెక్టర్స్ డే. హ్యాపీ డైరెక్టర్స్ డే అనేది భారతదేశంలో ఒక దర్శకుడికి గుర్తింపు తెచ్చింది దాసరి నారాయణరావు గారు. ఆ దాసరి నారాయణరావు గారు అంటే లెజెండరీ డైరెక్టర్ పుట్టినరోజు ఇవాళ కాబట్టి ఇవాళ డైరెక్టర్స్ డే స్పెషల్గా పెట్టడం జరిగింది. అయితే రేపు 4వ తారీఖున ఈరోజు మన చేయవలసినటువంటి దర్శకుల సంఘం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఎల్బీ స్టేడియంలో జరగవలసిన కార్యక్రమం ఎలక్షన్ రీత్యా పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడే మళ్ళీ ఆ కమిటీ వాళ్ళు అనౌన్స్ చేశారు 19వ తేదీన ఈ కార్యక్రమం చేస్తున్నామని. ఒక దర్శకుడికి అద్భుతంగా ఇంత గొప్ప ఘనమైనటువంటి కార్యక్రమం చేయడం అనేది భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఆ ఒక అదృష్టం మన తెలుగు చిత్ర పరిశ్రమకి దక్కింది, మరియు మన దాసరి నారాయణరావు గారికి దక్కింది. అంతకుముందు పూర్వం ఒక సినిమాకి ఏదైనా బ్యానర్ ఉంటే ఇది సురేష్ మూవీ సినిమా, లేకపోతే ఇది ఏమో ఎల్వి ప్రసాద్ గారి సినిమా, లేదా పలానా బ్యానర్ సినిమా అని చెప్పేవారు. కానీ దాసరి నారాయణరావు గారు దర్శకులు అయిన తర్వాత ఇది దాసరి నారాయణరావు సినిమా, ఇది రాఘవేంద్రరావు సినిమా, ఇది కోటరామకృష్ణ గారి సినిమా అనే స్థాయికి కేవలం వెళ్ళటానికి కారణం ఏంటంటే ఓన్లీ దర్శకులు దాసరి నారాయణరావు గారు అండి. అటువంటి మహనీయుడికి మొన్నే 1వ తేదీన మేము ప్రసాద్ ల్యాబ్లో దాసరి ఫిల్మ్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. రేపు 5వ తేదీన మరొక మిత్రులు ఆయన శిల్పకళా వేదికలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. ఇలాగేంటంటే దాసరి నారాయణరావు గారికి ఒక పుట్టినరోజు ఒకరోజే ఉండదు. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా 7 రోజులు కూడా 7 కార్యక్రమాలు చేసే స్థాయికి ఎదిగింది ఇండస్ట్రీ. అంటే కారణం ఏంటంటే దాసరి నారాయణరావు గారి మీద ఉన్న గౌరవం, అభిమానం, ప్రేమ. హీరోలకి అభిమాన సంఘాలు ఉండే రోజుల్లో, హీరోయిన్కి అభిమాన సంఘాలు ఉండే రోజుల్లో ఫస్ట్ టైం మనుషులంతా ఒకటే చిత్రానికి నేను మా మిత్రులను కలిసి పాలకుల్లో మేము చదువుకునే రోజుల్లో దాసరి కల్చరల్ యూనిట్ అనే ఒక సంస్థను స్థాపించి ఆ రోజు మా దగ్గర ఉన్న 50 రూపాయలు 100 రూపాయలతోటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ రోజు కార్యక్రమం మొదలెట్టాం. ఆ తర్వాత అది చూసి ఆంధ్రప్రదేశ్లో 150 అభిమాన సంఘాలు ఒక దాసరి నారాయణరావు ఏర్పడి, అంటే ఎన్టీ రామారావుకి, నాగేశ్వరరావు గారికి ఆ రోజుల్లో అభిమాన సంఘం ఉండే తప్ప ఏ మిగతా వాళ్ళు చిన్న వాళ్ళకి ఉండే కాదు. అటువంటి స్థాయిలో దాసరి నారాయణరావు గారికి ఒక దర్శకుడికి కెప్టెన్ అని చూపించి క్లౌడ్స్లో ఆయన పేరేస్తే అందరూ గర్వంగా సగర్వంగా ఉండేవాళ్ళం. అప్పుడు దర్శకుడికి 150 అభిమాన సంఘాలు ఏర్పడితే ఇది చూసి తమిళనాడులో ఒక కె బాలచంద్ర గారు లాంటి ఒక గొప్ప దర్శకుడికి అక్కడ అభిమాన సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రెడిట్ మాత్రం ఓన్లీ మన దాసరి నారాయణరావు దక్కుద్ది. అది మన తెలుగువాడు, మనవాడు అవడం గర్వకారణం. ఆయన మావాడు అంటే మా పాలకుల వాడు అవడం ఇంకో గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నానమ్మా. థ్యాంక్ యూ. సో సార్ ఇంకొకటి ఏంటి అని అంటే 19th ఈ ఫంక్షన్ ఏదైతే పోస్ట్పోన్ అయ్యిందో, సో ఆ రోజు ఇండస్ట్రీకి వచ్చిన కొత్త డైరెక్టర్స్, డెబ్యూటెంట్ డైరెక్టర్స్లో ముగ్గురిని ఎంచుకొని వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది అని అయితే అన్నారు. సో అది ఎలా ఉండబోతోంది అంటే ఏ జానర్ని బట్టి ఎంచుకుంటారు, అండ్ ఆ సెలక్షన్స్లో ఏమైనా అంటే బాధ్యతలు ఏమైనా ఉన్నాయా? అంటే నేను దర్శకుల సంఘంలో మెంబర్ని, అలాగే మా ప్రసన్న కుమార్ గారు కూడా దర్శకుల సంఘంలో మెంబరు. అందరికీ బాధ్యతలు ఉన్నాయి. బాధ్యత అంటే అక్కడ ఒక కల్చర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కల్చర్ కమిటీలో ఉన్న వాళ్ళే ఆ బాధ్యతలు తీసుకుంటారు. మేమందరం కూడా వాళ్ళకి వెనకాల సహకరిస్తాం. అయితే వీరశంకర్ గారు వచ్చిన తర్వాత దర్శకుల సంఘం గురించి ఒక ఆంధ్రాలోనో, లేకపోతే ఇక హైదరాబాద్లోనో, లేకపోతే ఇక్కడ ఒక రూములోనో, ప్రసాద్ ల్యాబ్లోనో కాదు ఫంక్షన్ చేయడం, భారతదేశం అంతా తెలియాలనే ఉద్దేశంతో ఆయన పాన్ ఇండియా లెవెల్లో మన తెలుగు చిత్రసీమ ఉంది కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్ల నుంచి కూడా హీరోల్ని, డైరెక్టర్లను కూడా పిలిపించి వాళ్ళు భారతదేశం అంతే తెలిసేలాగా గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాంట్లో కొత్త వరవడు ఏంటంటే మీరు అన్నట్టుగా డెబ్యూ డైరెక్టర్లకు ముగ్గురికి, ఇటీవల కాలంలో కొత్తగా సినిమాలు తీసే సక్సెస్ అయినటువంటి డైరెక్టర్లు ముగ్గురికి, అలాగే వాళ్ళకు ఫ్లాట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక స్పాన్సర్ ఎవరో నేను వాళ్ళ ముగ్గురికి ఫ్లాట్స్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా వాళ్ళు ఫ్లాట్స్ ఇస్తున్నారు. అంటే ఒక చిన్న సినిమా తీస్తే సక్సెస్ అయితే అతను కూడా గుర్తింపు తీసుకురావాలి అనే ఉద్దేశంతో దాసరి నారాయణరావు ఎంతైతే ఆలోచించేవారో అలా ఆయన ఆలోచనని ఆదర్శంగా తీసుకుని ఇవాళ దర్శకుల సంఘం వారు ఈ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది అంటే ఈ సంవత్సరానికి మాత్రమేనా, లేకపోతే ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఒక అంటే ఒక ముగ్గురిని గెస్ట్ని ముగ్గురు డెబ్యూటెంట్ డైరెక్టర్స్ని తీసుకొని ఇదే కంటిన్యూ చేస్తారు? అదండి, ఈ సంవత్సరం ముగ్గురు పెట్టారు, వచ్చే సంవత్సరం 6 పెట్టచ్చు, నెక్స్ట్ టైం 9 మంది పెట్టచ్చు. ఇది ఒక ఆనమైతే స్టార్ట్ అయితే దాన్ని బెటర్గా చేస్తూ ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వరకేనా అది? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరకే. మనం తెలుగు దర్శకుడు కాబట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ముందు ప్రాధాన్యత ఇద్దాం, తర్వాత ఇతర భాషా సంఘాలకి, ఇతర భాషా దర్శకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా దర్శకుల సంఘం వారు ఇది గొప్ప అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 19వ తారీఖున ఖచ్చితంగా ఎల్బీ స్టేడియంలో ఒక అద్భుతమైన ఫంక్షన్ జరుగుతుంది. మనందరికీ కూడా టిక్కెట్లు కొనుక్కొని తీసుకెళ్ళి చూసే స్థాయికి ఎదిగేలాగా
ఈ దర్శకుల సంఘం వారు ఏర్పాటు చేయడం చాలా గ్రేట్ థింగ్. బుక్ మై షోలో టికెట్లు అమ్ముతున్నారు, ఆ టికెట్లు కొని అక్కడికి వెళ్ళి చూడాలి. అలాగే దర్శకుల సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీరశంకర్ గారు కొత్త ఐడియా ఏం పెట్టారంటే ఒక దర్శకులే వస్తున్నారు ఫంక్షన్లకి, అలా కాకుండా ఫ్యామిలీని కూడా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రతి దర్శకుడికి ఒక 4 VVIP పాసులు ఇచ్చి అక్కడ తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీని కూడా తీసుకురావాలని. ఇప్పుడు ఒక దర్శకుడు పొద్దున్న సాయంత్రం కష్టపడి ఇంటికి వెళ్తే అతని దర్శకుడు బాగోగులు చూసేది భార్య బిడ్డలు, వాళ్ళని కూడా దీంట్లో ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో మొత్తం ఫ్యామిలీ అంతాన్ని కూడా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది. ఒక మంచి ఆనవాయితీకి మాత్రం శ్రీకారం చుట్టిన వీరశంకర్ గారికి అండ్ టీంకి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. సార్, దాసరి గారివి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. సో ఇప్పుడు రీమేక్లు, రిలీజ్లు, సీక్వెల్స్ వస్తున్నాయి. సో ఆయనది ఏ సినిమా రిలీజ్ చేస్తే ఇప్పుడు బాగుంటుంది అండ్ ఏ సినిమాది సీక్వెల్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? దాసరి నారాయణ డైరెక్షన్లో వచ్చినటువంటి మనుషులంతా ఒకటే నెంబర్ 1 సినిమా అండి అప్పట్లో. మ్యూజికల్ హిట్ సినిమా అది. దాని తర్వాత బొబ్బిలిపూలి, సర్దార్ పాపారాయుడు ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మెయిన్ ఏంటంటే ఒసే రావులమ్మ సినిమా రిపీటర్కి చాలా వాల్యూ ఉన్న సినిమా, అది కూడా వస్తుంది. అలాగే బాలకృష్ణ గారితో 150 సినిమా దాసనారాయణరావు సినిమా తీశారు, అది కూడా రేపు రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత ఒక్కొక్క సినిమాలు బయటకు వస్తున్నాయి. ఏది ఏమైనా దాసనారాయణరావు 150 సినిమాలు తీస్తే దాంట్లో 110 సినిమాలు సూపర్ హిట్లు ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు పాత రోజుల్లో తీసిన సినిమాలు కాకుండా ఈ పెద్ద హీరోలతో తీసిన సినిమాలు సూపర్ హిట్ సినిమాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వస్తున్నాయి. మేఘ సందేశం సినిమా కూడా వస్తుందని నాకు నిన్నే తెలిసింది. కాబట్టి ఏదైనా సూపర్ హిట్ సినిమాలు అన్నీ కూడా రిలీజ్కి వస్తున్నాయని మీకు తెలియజేస్తున్నానండి. పార్ట్ 2 ఏదైనా ఆయన చేసిన సినిమాల్లో పార్ట్ 2 చేయాలంటే అదే పార్ట్ 2 చేయాలంటే దాసనారాయణరావు చేయాలండి. ఇంకోళ్ళు చేస్తే మళ్ళీ పార్ట్ 3 అవుతుంది. అలా కాకుండా ఆయన సినిమాను చూసి ఇన్స్పైర్ చేసిన సినిమా చాలా ఉన్నాయి. ఇప్పుడు తాత మనోడు సినిమా ఉందనుకోండి, సూపర్ హిట్ సినిమా. దాని తెలుగులో మళ్ళీ దాసనారాయణరావు శిష్యుడు కోటి రామకృష్ణ గారు మనోడు వస్తున్నాడని సినిమా తీశారు. అలాగా ఆల్రెడీ చాలా సినిమాలు తీశారు. అలా సినిమా చాలా తీశారు. అదే ఇంటి దొంగ, మనోడు వస్తున్నాడు కూడా అదే సినిమా అండి. 2 సినిమాలు తీశారు, పార్ట్ 2 పార్ట్ 3 కింద. ఇలాగా చాలా సినిమాలు తీశారు. అంటే ఒక మంచి సినిమాని కాపీ కొట్టే అధికారం అందరికీ ఉంటుంది. అలా ఎన్ని సినిమాలు వచ్చినా కూడా జనం చూస్తారు.